శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో 2025వ సంవత్సరంలో అక్షయ తృతీయ పండుగ ఎప్పుడు వచ్చింది, ఏ తేదీన, తిథి వివరాలు, అలానే అక్షయ తృతీయ పండుగ విశిష్టత ఏమిటి, ఈ రోజున బంగారం వెండి ఏ సమయంలో కొనాలి, బంగారం కొనలేని వాళ్ళు ఏవి సమర్పిస్తే అక్షయం వలె సంపద చేకూరుతుంది, ఇవన్నీ కూడా పూర్తి వివరాలు మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అక్షయ తృతీయ, అక్షయ అంటే తరిగిపోకుండా శాశ్వతంగా ఉండేది అని అర్థం అండి. అందుకని ఈ అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా, ఏ శుభకార్యం చేసినా, ఏవైనా కొత్త వస్తువులు కొన్నా, ఏదైనా కొత్త పనులు తలపడితే ఖచ్చితంగా దిగ్విజయంగా అక్షయంగా ఉంటుంది అని ఒక నమ్మకం అండి. అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే బాగా కలిసి వస్తుంది అని ఈ రోజున ఎక్కువగా బంగారం అనేది కొనుగోలు చేస్తూ ఉంటారండి. ఇంతటి విశేషత ఉందండి. ఇవే కాకుండా మరెన్నో విశేషాలను నేను మీకు ఇప్పుడు తెలియచేస్తాను. మన పురాణాల ప్రకారం వేదవ్యాసుడు మహాభారతాన్ని వినాయకునికి చెప్పి మహాభారతాన్ని మొదలుపెట్టిన రోజు ఈ అక్షయ తృతీయ రోజేనండి. అంతేకాకుండా పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ధర్మరాజుకి శ్రీకృష్ణుడు బహుకరించిన అక్షయ పాత్ర ఇచ్చిన రోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజేనండి. అందుకేనండి ప్రతి ఒక్కరూ కూడా అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్రను అయితే ఇంట్లో రెడీ చేసుకొని పూజలు అనేది పెట్టుకుంటూ ఉంటారండి. అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలి ఇవన్నీ కూడా నేను మీకు రానున్నటువంటి వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలి అంటే మహాభారతంలో ద్రౌపదీదేవికి వస్త్రాపహరణ జరిగిన రోజు, ఆ సమయంలో ద్రౌపదీదేవి శ్రీకృష్ణుని ప్రార్థించగా ద్రౌపదికి లెక్కలేనన్ని చీరలు ప్రసాదించి తన గౌరవాన్ని అలానే తన మానాన్ని కాపాడిన రోజు ఈ అక్షయ తృతీయ రోజేనండి. ఈ రోజున ప్రత్యేకంగా మనము ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని, అలానే కుబేరుణ్ణి, అలానే అక్షయుడైనటువంటి మహావిష్ణువుని తప్పకుండా ఆరాధించాలండి. చాలా కథనాల ప్రకారం ఈ రోజున కుబేరుడు లక్ష్మీదేవిని ఆరాధించి ధనవంతుడు అయ్యాడు అని మన పురాణాల్లో అయితే ఉందండి. ఇంతటి విశేషత ఉందండి అక్షయ తృతీయ రోజున. మన పురాణాల ప్రకారం ప్రతి సంవత్సరము కూడా అక్షయ తృతీయ పండుగ వైశాఖ మాసంలో వచ్చేటువంటి శుద్ధ తదియా తిథి రోజునైతే జరుపుకుంటామండి. ఆ ప్రకారం 2025వ సంవత్సరంలో మనకి వైశాఖ మాసంలో తదియా తిథి ఎప్పుడు వచ్చిందో తిథి వివరాలు తెలుసుకుందామండి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం శుక్ల తదియా తిథి ఏప్రిల్ 29వ తేదీన మంగళవారం రోజున రాత్రి 8:32 నుంచి 30వ తేదీన బుధవారం రోజున సాయంత్రం 6:19 వరకు మనకి తదియా తిథి అనేది ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం రోహిణి నక్షత్రం రాత్రి 8:24 వరకు ఉంటుంది. తదుపరి మృగశిర నక్షత్రం అనేది ప్రారంభమవుతుందండి. సాధారణంగా హిందూ ధర్మ ప్రకారం తెల్లవారుజామున సూర్యోదయం టైంలో మనకి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజున ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి 2025వ సంవత్సరంలో అక్షయ తృతీయ పండుగ ఏప్రిల్ 30వ తేదీ బుధవారం రోజైతే వరకు వచ్చిందండి. చాలా విశేషమైన రోజండి. ఎందుకంటే సాక్షాత్తు అక్షయుడైనటువంటి శ్రీ మహావిష్ణువునికి ప్రీతికరమైన రోజు బుధవారం అండి. బుధవారం రోజున ఎక్కువగా విష్ణు ఆరాధన అనేది చేస్తూ ఉంటాము. ఈ రోజున అక్షయ తృతీయ పండుగ అనేది రావడం చాలా విశేషం అండి. ఈ రోజున మనం బంగారం వెండి ఏ సమయంలో కొనుక్కోవాలో తెలుసుకుందామండి. దానికన్నా ముందుగా ఈ రోజు శుభ సమయాలు అశుభ సమయాల గురించి తెలుసుకుందాము. ఈ రోజు అమృత గడియలు వచ్చేసి మనకి మధ్యాహ్నం 1:25 నుంచి 2:51 వరకు అమృత గడియలు ఉన్నాయండి. తిరిగి మళ్ళీ అమృత గడియలు సాయంత్రం 5:28 నుంచి 6:55 వరకు అయితే ఉంటుందండి. ఈ రోజు బ్రహ్మ ముహూర్తం వచ్చేసి 30వ తేదీన బుధవారం రోజున తెల్లవారుజామున 4:18 నుంచి 5:06 వరకు అయితే మనకి బ్రహ్మ ఈ సమయంలో కూడా మీరు లక్ష్మీదేవికి ఆరాధన అనేది చేసుకోవచ్చండి. ఈ రోజు అశుభ సమయాలు చూసుకున్నట్లయితే రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు, యమగండం బుధవారం రోజున ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, దుర్ముహూర్తం మనకి ఉదయం 11:36 నుంచి 12:26 వరకు, వర్జ్యం చూసుకున్నట్లయితే మనకి రాత్రి 9:26 నుంచి 10:54 వరకు. ఈ రోజు గుళిక వచ్చేసి ఉదయం 10:38 నుంచి 12:13 వరకు అయితే మనకి గుళిక ఉందండి. అయితే ఈ రోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలండి అంటే మీరు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో లక్ష్మీదేవికి, కుబేరునికి, అలానే శ్రీ మహావిష్ణువునికి పూజ అనేది చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు అంత ఉదయాన్నే పూజ చేయడం కుదరలేని వాళ్ళు ఉదయం మీరు 6 గంటల నుంచి 9 గంటల లోపల మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. అంటే ఈ రోజు బుధవారం కాబట్టి మనకి మధ్యాహ్నం వరకు యమగండం, రాహుకాలం, దుర్ముహూర్తం ఇవన్నీ ఉన్నాయండి. కాబట్టి మీరు ఆ యమగండం, రాహుకాలం ఇవన్నీ చూసుకొని మీరు పూజ అనేది సాయంత్రం మీరు మళ్ళీ ఎప్పుడు పూజ చేసుకోవాలండి అంటే 5 గంటల
నుంచి మీరు 7 గంటల లోపల ఎప్పుడైనా సరే పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ రోజు బంగారం వెండి ఏ సమయంలో కొనాలండి అంటే ఈ రోజున మీరు మధ్యాహ్నం పై నుంచి బంగారం అనేది కొంటే చాలా మంచిదండి. ఒకవేళ మీరు ఉదయం కొనాలి అనుకున్న వాళ్ళు రాహుకాలం యమగండం టైమింగ్స్ అనేటివి చూసుకొని బంగారం అనేది పర్చేస్ చేయండి. పర్టికులర్ గా మీకు టైమింగ్స్ అనేటివి కావాలి. ఈ రోజు ప్రత్యేకంగా బంగారం వెండి ఏ సమయంలో కొనాలి అంటే మధ్యాహ్నం 12 గంటల పై నుంచి సాయంత్రం 6 గంటల లోపల ఎప్పుడైనా సరే మీరు బంగారం అనేది పర్చేస్ చేయొచ్చండి. ఈ రోజు బంగారం కొనలేని వాళ్ళు ఏ వస్తువులను కొంటే మీకు అక్షయం వల్ల సంపద చేకూరుతుంది అంటే ఈ రోజున ముఖ్యంగా ఉప్పు ప్యాకెట్ అండి. కళ్ళు ఉప్పు ఉంటుంది కదండి, కళ్ళు ఉప్పు ప్యాకెట్ అయితే తప్పకుండా ఇంటికి తెచ్చుకోండి. అయితే మీరు ఈ రోజున కొత్త చీపురు కట్టలు, కొత్త కవ్వం, అలానే బియ్యం, ఉప్పు, పప్పు, ధాన్యాలు ఏవైనా సరే మీరు కొత్తగా ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి. ముఖ్యంగా అయితే లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి మంగళకరమైన వస్తువులు ఏవైనా సరే అండి, అంటే లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, జువ్వాది పొడి, పచ్చకర్పూరం, గురువింద గింజలు, తామర గింజలు ఇలా మీరు ఏవైనా సరే ఇంటికి తెచ్చుకోవచ్చండి. తప్పకుండా ఈ రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని, కుబేరుణ్ణి, అలానే శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తే చాలా విశేషమైనటువంటి ఫలితాలన్నిటి. అక్షయ తృతీయ రోజున ఎన్నో విశేషతలు అయితే ఉన్నాయండి. ఈ రోజున గౌరీ పూజ అనేది చేస్తూ ఉంటారు. బలరామ జయంతి, లక్ష్మీనారాయణుల పూజ అనేది జరిపిస్తూ ఉంటారు. బసవేశ్వర జయంతి, అలానే సింహాచలంలో వరాహస్వామికి నిజరూప దర్శనం అనేది ఉంటుందండి. ఈ రోజున చందనోత్సవం అనేది జరుగుతూ ఉంటుంది. చాలా విశేషత అండి ఈ రోజున అండి. ఇదండి ఈ రోజు వీడియోలో 2025వ సంవత్సరంలో అక్షయ తృతీయ పండుగ ఎప్పుడు వచ్చింది, తిథి వివరాలు తెలియచేశాను కదండి. మరో వీడియోలో అక్షయ తృతీయ రోజున పూజ ఏ విధంగా చేసుకోవాలి, అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలి, అక్షయ తృతీయ రోజున మీకు ఉండేటువంటి డౌట్స్ అన్నిటికీ సమాధానాలు నేను క్లియర్ గా మరొక వీడియోలో అయితే అందిస్తానండి. ఓకే అండి, ఈ వీడియో ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ని తెలియజేయండి. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.